నీటిని తాగితే మీ ఆరోగ్యం బాగవుతుంది. ఇది నమ్మకం, ఇది మహిమ. చరిత్ర ఎప్పుడు కూడా సత్యాన్ని చెప్తుంది. అందుకే ఆ నీళ్లకుండే మహిమ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి ఈ పవిత్రమైన గడ్డ మీద సంజీవని కార్యక్రమం చేయడం నా పూర్వ జన్మ సుకృతం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన ప్రభుత్వానికి సమిక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందులో భాగమే సంజీవని. ఆస్తి, పదవి, హోదా, డబ్బు, కార్లు, బంగళాలు ఎన్ని ఉన్నా అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. నిండు ఆరోగ్యం కంటే మించిన ఆస్తి లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారికి అలాంటి వ్యక్తులు అందరికంటే ధనవంతులు. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దవాళ్ళు ఎన్నోసార్లు మనకు చెప్పారు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంతో సంజీవిని ప్రాజెక్టు ఏడాది క్రితమే ప్రారంభించాం. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం చేయడం నిన్నటి విధానం. వ్యాధి రాకముందే అలర్ట్ చేయడం నేటి ఆలోచన. ఆసుపత్రులు పెరగడం కాదు, ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గడం నిజమైన అభివృద్ధి. అది చేసి చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. గత ఏడాది జూలై 3న కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా సంజీవిని ప్రారంభించాం. ఈ ఏడాది మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లాలో విస్తరించాం. దీంతో 19,75,000 మంది ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవినితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవిని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. మీరు హాస్పిటల్కు పోయి వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో, మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఆరోగ్యానికి అవసరమైన ప్రతి అంశాన్ని సంజీవిని ప్రాజెక్టు ద్వారా గైడ్ చేస్తాం. అపాయింట్మెంట్ బుక్ చేసుకుని డాక్టర్ వద్దకు వెళ్ళవచ్చు. వైద్యం తర్వాత డాక్టర్ స్వయంగానే మీతో ఫాలో అప్ చేస్తారు. వర్చువల్ కనెక్ట్ ద్వారా ఎక్స్పర్ట్ ఉన్న ప్రాంతం నుంచి మీకు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ని అందుబాటులోకి తెస్తాం. సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ కార్డు మానిటరింగ్ తయారు చేస్తాం. ఇప్పుడే చూపిస్తే మా ఆడబిడ్డ చూపిస్తా ఉంది. నా ఫోన్లో పెట్టుకొని ఈ క్యూఆర్ కోడ్ కొడితే నా ఆరోగ్య డీటెయిల్స్ అన్ని వస్తాయని ఆడబిడ్డ చూపించే పరిస్థితికి వచ్చిందంటే అది సంజీవిని మహత్యం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒక ఏఐ డాక్టర్ ఉంటాడు. నీకు ఏ డౌట్ వచ్చినా ఏం తినాలి, ఏమి తినకూడదు, ఎందువల్ల ఈ సమస్యను అడిగితే మిమ్మల్ని అనునిత్యం గైడ్ చేస్తారు. ఒకవేళ అప్పుడు కూడా డాక్టర్ మీకు ఇది ఉంటే నేరుగా నెంబర్ ఇస్తాం, ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. ఫైనల్గా నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క కుటుంబానికి ఇస్తాం. ప్రతి కుటుంబానికి ఫిజికల్ గా కూడా ఒక డాక్టర్ పెట్టి ఫ్యామిలీ డాక్టర్ని ఏర్పాటు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాం.
Sanjeevani is a citizen wellness mission by government of Andhra Pradesh. AP is moving from illness care to wellness care. Sanjeevani is not just a software. It is world's most advanced digital public health operation system. Sanjeevani brings the world's best health practices, modern and traditional, to every citizen's doorstep through a seamless physical and virtual ecosystem. దీని నా ఉద్దేశం, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మొత్తం మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కల్పించి మీకు ప్రపంచ స్థాయిలో వైద్య సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఫ్యామిలీ విద్య వైద్యం చాలా ముఖ్యం. వైద్య ఖర్చులు పెట్టుకోలేక కుటుంబాలు చితికిపోయినాయి. పిల్లల్ని చదివించలేక కుటుంబాలు అప్పుల పాలైపోయారు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆ ఖర్చులు తగ్గించడానికి, మీకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించడానికి ఒక ఉద్యమంగా పనిచేస్తున్నాం. ఈ ఏడాది వైద్య రంగానికి 19,305 కోట్లు కేటాయిస్తున్నాం. 15వ ఆర్థిక సంఘం నుంచి అత్యధికంగా 2,600 కోట్ల రూపాయలు గ్రాంట్గా మన రాష్ట్రానికి వచ్చింది. ఇంకొక పక్క నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, యూనివర్సల్ హెల్త్ కేర్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద కవర్ చేశాను. మీకెవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే మీకు నచ్చిన హాస్పిటల్కి పోయి పేద ధనిక అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా ఆరోగ్యం బాగు చేసుకునే బాధ్యత మీకు ఇచ్చామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ గాని, లేకపోతే సీఎం రిలీఫ్ గాని అన్ని కూడా 25 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని హాస్పిటల్కి పోతే చాలా ఇబ్బందులు వస్తాయి. భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరు జాగ్రత్తగా చేసుకుంటే నిండు 100 ఏళ్లు ప్రతి ఒక్కరూ బతకాలనేది నా ఆలోచనని మరొక్కసారి మీ అందరికీ. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో బతికుండి మంచంలో ఉంటే లాభం లేదు. మంచం ఎక్కకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అందుకే మీరు చూస్తే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా పేదలకు సైతం అందరికీ మెరుగైన సేవలు. నేనేదో కొంతమంది కాదు, కొన్ని ప్రాంతాలు కాదు, కొన్ని వర్గాలు కాదు, మారుమూలుండే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యుని కల్పించే బాధ్యత తీసుకుంటాం. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఖాళీలు పూర్తి చేస్తాం. ఇంకో పక్క నేను మొన్న మాట్లాడాను. కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. భవిష్యత్తు సుస్థిరంగా ఉండే పాలసీల పైన కూడా దృష్టి పెట్టాను. మీరు కూడా ఆలోచించండి. భవిష్యత్తులో పిల్లలే సంపద. పిల్లలు లేకపోతే నేను మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఈ విషయం కూడా ప్రతి ఒక్క కుటుంబం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది మళ్ళీ నేను మాట్లాడతా, దీనిపైన అవగాహన తీసుకొస్తాను. ఆరోగ్యవంతమైన ప్రజలే
రాష్ట్రానికి నిజమైన సంపదను నమ్మి అడుగులేస్తున్నాం. మందులు తినచ్చు, అవి కూడా కెమికల్సే. ఆపరేషన్ చేసుకోవచ్చు, బ్రహ్మాండమైన బాడీని దేవుడిస్తే మీరు కట్ చేయించుకుంటున్నారు. అది హార్ట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మనమే కట్ చేయించుకునే పరిస్థితికి వస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎంతలా వైద్య సంరక్షణ చర్యలు తీసుకున్నా మీ సహకారం చాలా ముఖ్యం. మీ మద్దతు కావాలి. మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి ఆలోచనల ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. యోగా, ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ ఒక్క అర్ధ గంట మీరు చేస్తే మీ జోలికి ఎలాంటి రోగాలు రావు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొత్తగా మాట్లాడుతున్నాను. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, కిచెన్ యాజ్ ఏ ఫార్మసీ. ఆహారమే మందు, మీ వంటశాలే ఔషధశాల. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాట నేను ఎప్పుడు చెప్పాను. అయితే మీరు తినే ఆహారం మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. నా వరకు నేను పూర్తిగా నేను చెప్పే నియమాలన్నీ పాటిస్తున్నా. ఆహారంలో మితంగా తింటా, అవసరం కొద్దే తింటా, పౌష్టికాహారమే తింటా, ఇంకొక క్రమశిక్షణతో ఉంటా. అందుకే ఈరోజు ఈ పిల్లల కంటే కూడా హుషారుగా నేను ఆలోచిస్తానే ఉంటాను. రాబోయే 50 సంవత్సరాలకు ఏం కావాలనో ఇప్పుడనే ఆలోచించి వీళ్ళ భవిష్యత్తు కోసం నిర్ణయాలు చేసి ఆలోచనలకు నేను ఎప్పుడూ శ్రీకారం చుడతాను. ప్రజల భవిష్యత్తు తప్ప నాకు వేరే ఆలోచన లేదు. ఎంత ఎక్కువ పనిచేస్తే ఆ రోజు అంత తృప్తి నాకు. ఈ జిల్లాలో పుట్టాను, మీ కళ్ళ ముందర పెరిగాను, అనునిత్యం నేర్చుకున్నాను, ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నా. నిరంతరం నేర్చుకుని మీ జీవితాలు బాగు చేయాలనే ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి లేదు. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. ప్రకృతి పట్ల మనం బాధ్యతగా ఉండాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకుందాం. సమర్థ నీటి నిర్వహణ చర్యలతో జనవనరులు కాపాడుకుంటూ వచ్చాం. భూగర్భ జలాలు పెంచగలిగాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు అన్నింట్లో నీటిని నింపాం. ప్రాజెక్టులు పూర్తి చేసి సీమలో ప్రతి జిల్లాకు నీళ్లు తెచ్చాం. కుప్పం వరకు అందరి నీవా మొన్నే కనెక్ట్ చేశాం. ఇప్పుడే ఎమ్మెల్యేకి చెప్పాను, అందరి మన కర్నూలు జిల్లాలో ఉంది, నంద్యాల జిల్లాలో ఉంది, నీవా చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ సంవత్సరమే నీవా వరకు నీళ్లు తీసుకొచ్చి పూతలపట్టు నియోజకవర్గాన్ని, చిత్తూరు జిల్లాని సస్యశ్యామలం చేసి బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్క మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూస్తే శ్రీశైలం మల్లన నుంచి తిరుపతి వెంకన్న వరకు నీళ్లు తీసుకెళ్తాం. శ్రీశైలం నుంచి కళ్యాణి డ్యాముకు నీళ్లు తీసుకొచ్చి 2 దేవాలయాల్ని, దేవుళ్ళని అనుసంధానం కూడా చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఉదాహరణ, ఈ సంవత్సరమే పాత మన జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా. ఆ కలెక్టర్ ఒక ప్రయోగం చేశాడు. ఎక్కడికక్కడ నీళ్లన్నీ కూడా సమర్థవంతంగా ఉపయోగించి అక్కడుండి భూగర్భ జలాలు పెంచాడు. చెరువుల్లో నీళ్లు నింపాడు. 8.5 మీటర్లకు భూగర్భ జలాలు పెరిగాయి.
నేను ఎప్పుడూ చెప్తున్నాను, భూమిని ఒక జలాశయంగా చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదని. ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం రాష్ట్రం అంతా కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. నిన్ననే పిడుగురాళ్ల 49.2 డిగ్రీలు టెంపరేచర్, ఏది పట్టుకున్నా కాలిపోతుంది. అలాంటిది ఈరోజు మీ దగ్గరకు వస్తే సుందరమైన చల్లని వాతావరణం. అదే మదనపల్లిలో అక్కడ 49.2 ఉంటే నిన్ననే చూస్తే 40 డిగ్రీల టెంపరేచర్ మదనపల్లి అన్నమయ్య జిల్లాలో. ఆ తర్వాత తక్కువ టెంపరేచర్ ఉండే జిల్లా చిత్తూరు జిల్లా. నేను గర్వపడుతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ 2 ప్రాజెక్టులే కాదు, గాలేరు, నగిరి, కోడూరు వరకు తీసుకెళ్తాం. అలాగే మల్లెమడుగు బాలాజీ రిజర్వాయర్ని 2028 డిసెంబర్కు పూర్తి చేస్తాం. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ జూన్ 2028కి పూర్తి చేస్తాం. మొన్ననే 36 ప్రాజెక్టులు ఏ రోజు ప్రారంభిస్తామో డేట్లు కూడా చెప్పాను. అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా. ఇది పూర్తి చేసి తెలుగు తల్లి రుణం తీర్చుకుంటా, తప్పకుండా చేసిన నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం వాతావరణంలో మార్పులు వచ్చాయి. వెల్నినో వచ్చింది. దీనివల్ల వర్షపాతం తగ్గుతుందని అంచనాలు వస్తున్నాయి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సంక్షోభాలు వస్తాయి. సంక్షోభాల్ని ఒక అవకాశంగా తీసుకొని, ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం కూడా ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోతే మన యొక్క బాధలు తగ్గుతాయి. లేదంటే బాధపడిపోయి ఇంట్లో పడుకుంటే సమస్య పరిష్కారం కాదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 23 నెలల పరిపాలన, 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, మా పిల్లలకి 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. నిన్ననే మీరు చూశారు, పుట్టపర్తి 5th జనరేషన్ ఫైటర్ జెట్ తయారీకి ఫౌండేషన్ వేశాం. రేపు రాబోయే రోజుల్లో లేటెస్ట్ ఏదైతే ఎక్కడన్నా యుద్ధాలు చేయాలంటే అలాంటి జెట్ విమానాలు మన పుట్టపర్తిలో తయారు కాబోతున్నాయని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాదు, డిఫెన్స్ హబ్గా తయారు చేస్తాం. నేను యువతకందరికీ కోరుతున్నా, ఈరోజు నేను తీసుకొచ్చేది మీకోసరం. విశాఖపట్నంలో డేటా సెంటర్ వస్తా ఉంది. ఏఐలో మనం ముందున్నాం. అమరావతి క్వాంటమ్ వస్తుంది. రాయలసీమలో డ్రోన్ స్పేస్ సిటీలు వస్తాయి. ఏరోస్పేస్ సిటీ వస్తుంది. ఎలక్ట్రానిక్ సిటీలు వస్తాయి. ఆటోమొబైల్ హబ్గా తయారవుతుంది. మొన్నే మీరు చూస్తే ఏదైతే ఒకప్పుడు చిన్నప్పుడు నేను బుల్లెట్ ఎక్కేవాడిని, అలాంటి బుల్లెట్ కూడా ఈ జిల్లాలోనే రాయలసీమలో తయారవుతా ఉంది. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే అనేక ఆటోమొబైల్ వస్తున్నాయి. ఇది కాకుండా రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా పూర్తి చేస్తాం. సిమెంట్ ఫ్యాక్టరీస్ వస్తాయి. రాయలసీమలో ఐరన్ ఓర్ ఉంది, దానికి కూడా సిమెంట్ స్టీల్ ప్లాంట్లు తీసుకొస్తాం. ఇంకో పక్క ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ అనేవాళ్ళు, అలాంటిది మీరు చూస్తే గోల్డ్ మైన్ కూడా నెక్స్ట్ మంత్ మన రాయలసీమలో ప్రారంభిస్తున్నాం, కర్నూలులో ప్రారంభిస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద గోల్డ్ ఉత్పత్తి, బంగారు ఉత్పత్తి కూడా మన రాయలసీమ నుంచి
జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఫుడ్ ప్రాసెసింగ్కి ప్రాధాన్యత ఇచ్చాం. ఒక చిన్న ప్రయోగం, మనకు మామిడి పళ్ళు వస్తాయి. ఆ మామిడి పళ్ళన్నీ కూడా మనం అమ్మడానికి రేటు తక్కువ ఉంటే ఫ్రూట్ కవర్ ఒకటి తీసుకొచ్చాం. ఒక్క ఫ్రూట్ కవరు మ్యాంగో ప్రొడక్షన్లో, మామిడి ఉత్పత్తిలో గేమ్ చేంజర్గా తయారైంది. పండు ఎక్కడ కూడా దెబ్బతినే పని లేదు. టేబుల్ వెరైటీ వస్తూ ఉంది. ప్రపంచ మార్కెట్కు పంపించే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ తీసుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికి దేశంలో హైయెస్ట్ ప్రొడక్షన్కి రాయలసీమ హబ్, భవిష్యత్తులో ప్రపంచానికే రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతాం. ఇంకొక 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకొస్తాం. అదే సమయంలో నేను చెప్తే మీరంతా హుషారుగా ఇంటికి పడుకుంటే సమస్యలు కూడా వస్తాయి. ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది. ఎక్కడో ఇరాన్, అక్కడ యుద్ధం, ఇక్కడ మనకు గ్యాస్ లేదు. వంట గ్యాస్ దెబ్బతిన్నాం. పెట్రోల్ డీజిల్ తగ్గిపోయింది. రేట్లు పెరిగిపోయినాయి. మనం పండించే అరటి, మామిడి, మనం ఉత్పత్తి చేసే ప్రాన్లు లేకుంటే రొయ్యలు, ఇవన్నీ కూడా మార్కెట్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సవాళ్లు వస్తాయి. ప్రతి ఒక్క సవాల్ని మనం ఎదుర్కోవాలి. అందుకే ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. 7 పాయింట్లు పెట్టి ఇలాంటి సందర్భంలో ఇంటి దగ్గర పనిచేయడం, అదే సమయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడడం, ఎక్కడికక్కడ సేవ్ చేయడం, అందరం సమైక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నాకు ఒక నమ్మకం ఉంది, ఇది తాత్కాలికమైన సమస్య. ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 గా తయారవుతుంది. దాంట్లో ఆలోచనే లేదు. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఆడబిడ్డలకి అందరికీ, అమ్మ చెల్లెలకి, అక్కలు కోరుతున్నా, ఏమమ్మా మీ భవిష్యత్తు కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తి హక్కు ఇచ్చాం. ఇప్పుడు స్త్రీ శక్తి తీసుకొచ్చాం. స్త్రీ శక్తి ద్వారా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సాగా ఆర్టీసీ బస్సులు ఎక్కి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. తల్లికి వందనం ఇచ్చాం. దీపం పథకం తీసుకొచ్చాం. వీటన్నిటి వల్ల మీ ఖర్చులు తగ్గుతాయి, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ డాక్రా సంఘాలు నేను పెట్టాను. 1,00,000 మందిని ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలుగా స్టార్ట్ చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మందిని చేస్తాం. నేను ఒకటే ఆడబిడ్డలు కోరుతున్నా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మగవాళ్ళ కంటే మీరు తక్కువ కాదు. ఇది 30 సంవత్సరాలుగా నేను చెప్పే మాట. అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. ముందుకు రండి. అన్నగా తమ్ముడుగా మీకు అండగా ఉంటా, అన్ని విధాలు ఆదుకుంటానని మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఇంకో పక్క మహిళల సాధికారత, భద్రత, గౌరవం మా నినాదం. దీనికోసమే పనిచేస్తాం. మన ముందున్న లక్ష్యం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు పెట్టాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. దీనికి పూర్తిగా సహకరిస్తున్నాం. దీన్ని సాధించే వరకు మా ఆడబిడ్డలకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆడబిడ్డలపై నేరాల విషయంలో కఠినంగా ఉంటాం. ఎవడైనా సరే మహిళలపై నేరాలకు పాల్పడితే అదే చివరి రోజు. చెప్పా,
చేసి చూపిస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మానవ మృగాలు అక్కడక్కడ ఇంకా కూడా రెచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు. అలాంటి వారిని హెచ్చరిస్తున్నా. చిన్న పిల్లల పట్ల పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమే నేను చెప్పాను. సిబిఎన్ వస్తానే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలి. నేరస్తులకు రౌడీలకి ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు. ఈ విషయం చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ప్రజలు ప్రాణాలు కాపాడే రాజకీయాలు ఒకవైపు, ప్రజలను భయపెట్టి మోసాలు చేసే రాజకీయాలు ఇంకొక వైపు. ఇది మన రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిది. అభివృద్ధి సుపరిపాలనతో ముందుకు పోతున్నాం. ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. గంగ వెర్రులెత్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు. మీడియా ముందుకొచ్చి మాయా నాటకాలు. మీరందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నైజం, అదే గొడ్డలి పార్టీ. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే 11 విషయాలు విజ్ఞప్తి చేస్తున్నా. నేను 48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నేనెప్పుడు కూడా ఏదైనా నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామికి లాంఛనాలు ఇవ్వడానికి పోతా ఉంటే ఆ రోజు నక్సలైట్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నేను రాజకీయం చేయలేదు. ఒకవేళ నా ప్రాణాలు పోయి ఉంటే కూడా మీకోసం నా ప్రాణాలు పోయాయనుకుంటాను తప్ప నేను ఎప్పుడు భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మీకు మళ్ళా ఈ పనులు చేయమని పునర్జన్మనిచ్చాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వివేక హత్య నాటకాలు అంతిమని అడుగుతున్నా. మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. వివేకానంద్ ఎవరు హత్య చేశారు తెలుసా లేదా? మీకు తెలుసంటే చేలిపైకి ఎత్తండి. నిన్నేం మాట్లాడి పెద్ద మనిషి చూశారా? నంగ నాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పజెప్పి అంత్యక్రియలు చేసుకోమని అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. మాస్క్ అడిగినటువంటి కరోనా సమయంలో దళిత డాక్టర్పై దాడి చేయించి వేధించి అతన్ని చంపేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇంకో పక్క కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు. తల్లికి చెల్లెలికి ఆస్తి అంటే వాళ్ళకి ఇవ్వకుండా వేధించడం. విన్నారా మీరు ఎప్పుడైనా? హిందూ సాంప్రదాయం మీకు గుర్తుందా? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో అందరికీ సమాన హక్కు ఉంటుంది కదా అని అడుగుతున్నా. తల్లికి తిండి పెట్టని వాడు పెన్నమ్మకి బంగారు గాజులు తొడిగిస్తారా అంట. అట్లుంది ఈయన వ్యవహారం. ముందు మీ ఇంట్లో కథమన్నా ఏమమ్మా కరెక్ట్ అవునా కదా? తల్లిని చూడాలనా లేదా బిడ్డలు? అలాంటి తల్లిని చూడని బిడ్డలు మిమ్మల్ని చూస్తారంట. చూస్తారా? నమ్మకమేనా? వాళ్ళ చెల్లిని చూడలేకపోతే నిన్ను చూస్తారా అని అడుగుతున్నా నేను.
ఇంకొక పక్కన హిందూ దేవాలయాలపైన దేవుళ్లపైన దాడులు. ఇది ఎక్కడిదో నాకు అర్థం కాలేదు. అపవిత్రమైన కార్యక్రమాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, లేనిపోని సమస్యలు సృష్టించడానికి పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్ధి పైన గొడ్డలి పార్టీ వేటు. నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్య పీకలు కోసి నడి రోడ్డు మీద చంపేయడం, అలాంటి రక్తదాహం, గంజాయి బ్యాచ్లకు ప్రోత్సహించడం, మాట్లాడితే రప్పా రప్పా రంకెలు, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు. ఇక్కడుండేది సిబిఎన్. నా దగ్గర తోక తిప్పితే ప్రజాహితం కోసం తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని అలో చేయను. చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు న్యాయం చేయాలి. అభివృద్ధి చేస్తే చాలదు, సంక్షేమం ఇస్తే చాలదు. మీ ఆస్తులకు రక్షణగా ఉండాలి, మీ ప్రాణాలకు రక్షణ ఇవ్వాలి. అప్పుడే నేను మీ అందరికీ నిజమైన సేవ చేసిన వ్యక్తిని అవుతాను. కారు కింద సొంత కార్యకర్త సింగయ్యను దొక్కించారు. కడపలో అవినీతి ఆస్తుల పంపకాల కోసం పెద్ద దస్తగిరిని చంపేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిత్తు పెట్టి రోజుకొక నాటకం, పాస్టర్లతో దాడి డ్రామాలు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేశారు. ప్రజలకు నరకం చూపించారు. కడాన నన్ను కూడా ఏం చేశారో చూశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా ఒక సాయంత్రం చేసేపోయి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. మీరే నన్ను కాపాడుకున్నారు, ఉద్యమాలు చేశారు. అంటే నేను ఇక్కడ అడిగేది, ఈరోజు మీ అందరికీ ఫ్రీడమ్ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. భయం పోయిందా లేదని అడుగుతున్నా. ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ ప్రజలకు ఇచ్చింది మొదటిది ఫ్రీడమ్ ఇచ్చాం. మీ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ ఇచ్చాం. మీకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది గొడ్డలి పార్టీ అవునా కాదా అని మీరే నిర్ణయించాలి. నేను చెప్పింది అనునిత్యం మీరు ఆలోచించుకోండి. చరిత్రలో ఒకటి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నరకాసురుడు వధ జరిగితే దీపావళి జరుపుకుంటున్నాం సంవత్సరం. దేనికోసం? నరకాసురుడిని గుర్తుపెట్టుకొని చెడుని ప్రోత్సహించకూడదని, అవునా కాదా? అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాలి. నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను. కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు. ప్రజారోగ్యమే కాదు, ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని కాపాడుదాం. ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవండి. మనం అనుకున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని ఏర్పాటు చేసుకుందాం. 2047కి
స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. యువత ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో జంజీ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈరోజు మనందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. నేను ఆలోచించే విధానాలు పాత పద్ధతిలో లేవు. ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా, టెక్నాలజీ తీసుకొస్తా. ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చుంటే మీకు పని చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇక్కడికి వస్తే మీరు ఒకసారి చూస్తే ఇక్కడే ఆఫీసర్లు ఉన్నారు, జిల్లా యంత్రాంగం ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తున్నారు మీరు. నేను మొత్తం ఈరోజు మీ ముందరనే ఏమేమి సేవలు ఇచ్చామో చెప్తున్న, టెక్నాలజీ ఎట్లా వాడామో చెప్పా. ఇప్పుడే సంజీవని ప్రాజెక్టు ద్వారా మీ ఆరోగ్యం కాపాడతామని ఎట్లా చేయాలనో మీకు నేర్పించాం. రెండోది, ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఒక పక్క డబ్బులు మీ అకౌంట్లో వేయడం, పేదల సేవలో డబ్బు తీసుకొచ్చి మీకు ఇవ్వడం చేస్తున్నాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ అనేక విధాలుగా కైండ్ కింద మనం పేదలకు సేవలు అందిస్తున్నాం. ఇంకో పక్కన సర్టిఫికెట్లు మొదలుకొని అనేక సేవలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. నేను అవన్నీ కూడా ఈరోజు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తెలుసంటే చేలు పైకెత్తండి. మన మిత్ర తెలిసిన వాళ్ళు చేలుపై, వాట్సాప్ గవర్నెన్స్ తెలిసిన వాళ్ళు చేలు పైకెత్తండి. ఇంకా నేర్చుకోవాలా, కొంతమంది నేర్చుకోవాలా. మా కలెక్టర్ కూడా నేర్పించాలి. ఏదో స్వర్ణ గ్రామం ఉంది, స్వర్ణ వార్డు ఉంది, వీళ్ళు నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ వస్తే చిత్తూరు జిల్లా చూస్తే దీంట్లో 20వ స్థానంలో ఉన్నాం రాష్ట్రంలో. మా ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడ నా టీం. రాజకీయ పార్టీ నాకు, తెలుగుదేశం పార్టీ నాకు ప్రాణ సమానమైన కుటుంబ సభ్యులుంటే, ఒక పక్క వాళ్ళు పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తే, ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో టీం నా అధికార యంత్రాంగం, దాన్ని లీడ్ చేసే వ్యక్తి మా కలెక్టర్ గారు. అందుకే వాళ్ళు కూడా ఉండమన్నాను. నేను ప్రజలకు సేవకుణ్ణి, నేను పెత్తందారు కాదు. మీకు మెరుగైన సేవలు అందించగలిగితే మీరు శభాషను మెచ్చుకొని ఈరోజు ఏ విధంగా అయితే ఉత్సాహం చూపించారో శాశ్వతంగా ఇదే ఉత్సాహం చూపించి, మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిస్తే ఆ రోజు ఒక మాట చెప్తే, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మీ అందరికీ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఇస్తామంటే సూపర్ హిట్ చేశారు. 94% సీట్లు గెలిపించారు. ఇంకో పక్కన అపోజిషన్ పార్టీకి 11 కూడా రాకుండా చేశారు. అది మీరిచ్చిన మ్యాండేట్. మేము ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మీకు దగ్గర కావడానికి, మీ సమస్యల్ని పరిష్కారం చేయడానికి, మిమ్మల్ని అన్ని విధాలా బాగు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ ఉండే అధికార యంత్రాంగాన్ని ఒకటే కోరుతున్నాను, నేను ఇప్పుడు అన్ని చదివి వినిపిస్తాను. ఇక్కడ ఏమేం జరుగుతున్నాయని. రాష్ట్రం కంటే మెరుగ్గా ఉన్నారా, రాష్ట్రం కంటే వెనకబడ్డారా? భవిష్యత్తులో కూడా ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎట్లయితే రికార్డ్ అయిపోతుందో, డిజిటల్ హెల్త్ రికార్డులో మా ఆఫీసర్స్ పర్ఫార్మెన్స్ కూడా
బిగినింగ్ నుంచి ప్రతిరోజు ఏ ఊర్లో పనిచేసినా రికార్డ్ అయిపోతుంది. వాళ్ళు బాగా పనిచేస్తే వాళ్ళకి దండేస్తా, లేకపోతే మాత్రం నేను వాళ్ళకి దగ్గరగా ఉండనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడూ ప్రజాపక్షమే, పేదల వాళ్ళతోనే ఉంటాం. మీకోసం నిరంతరం పనిచేసి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మన వాళ్ళని ఇక్కడ చూస్తే ఆఫీసర్లు ఒక్కొక్కరినే పిలుస్తా, వచ్చి నిలబడితే ప్రజలు అభినందిస్తారు బాగా చేసిన వాళ్ళందరినీ. మొట్టమొదటిసారిగా బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు ఆఫీసర్? ఇట్రమ్మా, పైకి రా. బాగా ఒక మహిళ బాగా పనిచేస్తూ ఉంది. రాష్ట్రం కంటే 6.16% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వెనుకబడిన వర్గాల పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంటే వారికి మెరుగైన వసతులు, ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంది. డ్రింకింగ్ వాటర్ రూరల్ ఏరియాలో ఇక్కడ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ డ్రింకింగ్ వాటర్ తొందరగా రావాలి. ఒకసారి నెంబర్లు కూడా పెట్టుకోవాలి మీరు. 60%తో దగ్గర 5.6% ఎక్కువ వచ్చింది. రాష్ట్రంలో 54 వస్తే 60% సాటిస్ఫాక్షన్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా నేను చెప్పకూడదు. ఇంకా మీకోసం 24 గంటల పనిచేసే వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, వాళ్ళు కూడా కిక్కెక్కుతుంది, ఉత్సాహంగా పనిచేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మీరు అభిమానం చూపించారు, ఎన్నోసార్లు వచ్చాను. ఈ కిక్కే వేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు మేం కోరుకునేది, పేదలకు సేవ చేసేటప్పుడు అధికారులు కోరుకునేది మీ ఆదరణ, మీ రికగ్నిషన్. అలాంటి పాలనకు నేను శ్రీకారం చుడుతున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడంతా చేస్తున్నారు, రేపు ఎన్నికలతో వచ్చిన తర్వాత ఈ గొడ్డలి పార్టీ వచ్చి ఏదో తప్పు అయిపోయింది క్షమించండి అని చెంపలేసుకుంటే యామారితే శాశ్వతంగా మోసపోతాం. అందుకే మీరు ఇలాంటిగాని ఒక మంచి సాంప్రదాయాలకు శ్రీకారం చుడదాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడూ లేనటువంటి ఇన్స్పైరింగ్ టైంలో మనం ఉన్నాం. పెద్ద అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ సహకారం లేకపోతే నేను చేయలేను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోయి నీళ్లు తాగిస్తాం, కానీ తాకపోతే చేయలేము. ఆ విషయంలో మీకు అందరికీ ఒక అవగాహన ఉండాలి. అదే మరిగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం స్కూల్స్ అండ్ హాస్టల్స్ 71.50%తో రాష్ట్రం కంటే 4.7% మెజార్టీ వచ్చింది. గట్టిగా అభినందించండి. పైకెక్కండి. థ్యాంక్ యూ. అదే మరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 70%, ఈవిడ కూడా 2.3% ఎక్కువ వచ్చింది. 3.5% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అక్కడ రెసిడెన్షియల్, ఇవి హాస్టల్స్. ఇక్కడ 76.44, 2.67% ఎక్కువ వచ్చింది. థ్యాంక్ యూ. దెన్ అన్నా క్యాంటీన్, పేదవాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్నా క్యాంటీన్లు ఏం పాపం చేశాయో తెలియదు, కానీ అన్నా క్యాంటీన్లు మూసేయడమే కాకుండా వాటిపైన కూడా దాడి చేశారు, పేదవాడి పొట్టగొట్టారు. ఈరోజు మళ్ళీ దర్జాగా అన్నా క్యాంటీన్లు పెట్టాం, అనునిత్యం పర్యవేక్షిస్తున్నా. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టడం నా ఆలోచన. తప్పకుండా ఇది నిలబెట్టుకుంటామని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా.
ఇక్కడ అన్నా క్యాంటీన్ 85% వచ్చింది, 2.5% ఎక్కువ వచ్చింది. ఉన్నాడు ఆయన ఇక్కడ లేరా? ఎల్లిపేట దగ్గర ఉన్నారంట. లేకపోయినా పర్వాలేదు, బాగా పనిచేస్తే అభినందిద్దాం. బాగా పని చేయకపోతే మాత్రం పిల్లలు 6-36 నెలల వయసుండే అంగన్వాడీల్లో 82% వచ్చింది, 2% ఎక్కువ వచ్చింది. ఉన్నారా అంగన్వాడీ? లేరు. ఎక్కడమ్మా తల్లి? ఎక్కడ ఉంటే ఎట్లమ్మా? ఈ పక్క కూర్చోవాలి మీరు, రేపటి నుంచి ఈ పక్కన కూర్చొని పెట్టాలి. స్టాల్లో ఉన్నారు, రామ్మా. బాగా చేశావు, సంతోషం. 82% వచ్చింది, బాగా చేశావు, సంతోషం. ఇంకొక పక్కన పిల్లలు 3-6 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు చూస్తే 72% వచ్చింది, అది కూడా 2% వచ్చింది. మూడోది ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ కూడా 80% వచ్చింది, 0.4% వచ్చింది. 3 కూడా బాగా చేశారు, 80% రీచ్ అయ్యారు. తొందరలోనే 90%కి రీచ్ అవుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. మీ పిల్లల్ని బాగా చూసుకున్నప్పుడు మనం అభినందించాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. డ్రైవింగ్ లైసెన్స్ సారథి 76%, 1.5% స్టేట్ కంటే ఎక్కువ వచ్చింది. సంతోషం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ బాగానే చేశారు, 74.21. ఇంత మునిపే వచ్చాడు కాబట్టి ఇది కూడా బాగానే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. యంగ్స్టర్వి చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే సాటిస్ఫాక్షన్ ఉంది, ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. దెన్ మధ్యాహ్న భోజనం 73.05, అంటే 0.43 స్టేట్ కంటే బెటర్గా ఉన్నారు మధ్యాహ్న భోజనం. రండి, పర్వాలేదు, కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. బీ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడ నాకు చాలా దగ్గరుండే సీఎం రిలీఫ్ ఫండ్. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను డబ్బులు శాంక్షన్ చేస్తున్నా. నేను ఎక్కడ ఎన్నికపోకుండా వీలైనంత వరకు నాకు ఎంత ఇవ్వగలిగితే అంతవరకు హెల్ప్ చేస్తున్నా. ఇది కూడా ఇక్కడ 78.24% ఇక్కడ బాగుంది. ఎవరు అధికారి, ఎవరు చూసేది? కలెక్టరేట్లో చూస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత శానిటేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 64%, 0.06 ఎక్కువ ఉంది స్టేట్ కంటే. ఉన్నాడా? ఉన్నారా? ఆల్ మున్సిపల్ కమిషనర్స్కి ఇక్కడ జిల్లాలో ఏమైనా కోఆర్డినేషన్ పెట్టారా లేదా? లేకపోతే జిల్లా అధికారిని ఒకరిని పెట్టండి. నువ్వు చూస్తున్నావా? రండి. ఎక్కడి నుంచి మీరు? చిత్తూరు కార్పొరేషన్. ఆల్ మున్సిపాలిటీస్లో ఇది వస్తుంది. నీదైతే దీంట్లో విడిగా లేదు, కానీ మొత్తం మున్సిపాలిటీస్. తెల్లవారు తిరుగుతున్నావా? పరిశుభ్రంగా ఉందా? నెట్ జీరో కోసం పోతున్నారా? ఓకే. ఇక్కడి నుంచి కొన్ని డిపార్ట్మెంట్లు బాగాలేవు. రేషన్ డిస్ట్రిబ్యూషన్, సివిల్ సప్లైస్. ఉన్నారా? ఏం తమ్ముడు, కొంత తక్కువ ఉంది, స్టేట్ కంటే తక్కువ ఉన్నావు, 0.13. ఏమన్నా రీసైక్లింగ్ అవుతా ఉందా? మైనస్. ఇంకా మైనస్లు ఉండేటాయా? నువ్వే ఒప్పుకుంటున్నావు మైనస్ అని. నీకు డేటా ఉందా లేదా? నేను ఎక్కడ బాగాలేదు, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉంది, ఎక్కడ ప్రజలు ఆమోదాలు పంపించాను, ఎందుకు కరెక్ట్ చేయలేకపోయావు? ఏ ఫేర్ ప్రైస్ షాప్ వరకు పంపించా, ఎందుకు చేయలేకపోయావు?
లేకపోతే ప్రాబ్లం వస్తుంది నీకు. నేను వెరీ క్లియర్. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నీ వెనకాల నీ పర్ఫార్మెన్స్ రికార్డు వేలాడుతూనే ఉంటుంది నువ్వు సర్వీస్లో ఉన్నంత వరకు. నేను రైట్ మ్యాన్ని రైట్ పొజిషన్లో పెడతా, వెనక మీకు మోటివేట్ చేస్తా. చెప్తుంటే మీరు ఏదో తమాషా అనుకుంటే మాత్రం నేను కూడా కఠినంగా ఉంటా. నేను జవాబుదారీతనం ప్రజలకి, మీరు నేను కలిసి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. బీ క్లియర్. అదే మరి దేవాలయాల నిర్వహణ ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ ఏమమ్మా నువ్వు కూడా మైనస్లో ఉన్నావు, పరీక్షలో పాస్ కాల, రాష్ట్రంలో కంటే మైనస్లో ఉన్నావు, కష్టపడాలి. 0.17 మైనస్లో ఉంది, స్టేట్ కంటే కష్టపడాలి. థ్యాంక్ యూ. దెన్ రీసర్వే ఉన్నారా? రీసర్వే రెవెన్యూ 1 రీసర్వే ఉంది, 2 వాళ్ళ దగ్గర నుంచి $35 ROR ఉంది. నువ్వు ROR వెనకబడ్డావు, రీసర్వేలు వెనకబడ్డావు. మరి ఎట్లా? ఏంటి నువ్వు డిస్ట్రిక్ట్ ఆఫీసరా ఏంటి? మీ గట్టిగా అసిస్టెంట్ మైక్ వే. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ సార్. నాకు తెలియదు, కలెక్టర్ కూడా చెప్తున్నా, మీరు మార్చుకోవాలి, మీరు ప్రోయాక్టివ్ కావాలి. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్న ఈ సభలో, పోయిన ప్రభుత్వం చేసిన అరాచకానికి ప్రజల ఆస్తిని 22A కింద పెట్టేశారు. వాళ్ళ మాట వినకపోతే రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేసేశారు. ఈరోజు నేను ఆలోచించేది, 1 సంవత్సరం నాకు సమయం పడతా ఉంది. నేను అన్నీ ఆలోచించా, ఇంత అనుభవం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను కొత్తగా టెక్నాలజీ కూడా జోడించా. అంటే ఈరోజు మీరు చూస్తే బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ ఉంటుంది. ఎవరైనా టెక్నాలజీలో కానీ రికార్డు తారుమారు చేస్తే ఎవరు చేశారో నేను ఐడెంటిఫై చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఇప్పుడు బ్లాక్ చైన్ తీసుకొచ్చా. రెండోది QR కోడ్ పెట్టాను. మీ భూమి మీరు QR కోడ్లో ప్రతిరోజు చూసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లయితే ఆడబిడ్డ హెల్త్ రికార్డు చూసుకుందో మీ భూమి కూడా మీరు చూసుకోవచ్చు. ఎవరైనా కానీ కబ్జా చేస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇది నాకు 1 సంవత్సరం పట్టింది. దీన్ని ఇన్నోవేట్ చేసి అమలు చేయడానికి 2 ఏళ్లు పడతా ఉంది. ప్రతి నెల 9వ తారీఖు నేను వెళుతున్నాను. నేను వెళ్ళడానికి కారణం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను పోకపోతే వీళ్ళు మర్చిపోతారు, మర్చిపోతే అవకతవకలు అట్నే ఉంటాయి. మళ్ళా జీవితాంతం మీరు బాధపడతారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యల్ని, మీ భూ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. మీలో కూడా ఒక అవగాహన రావాలి. చిన్న చిన్న వాటి కొట్టుకుంటున్నారు మీరు. ఒకే తండ్రి బిడ్డలు, అన్న తమ్ముడు, అర్ధ సెంటు కొట్టుకుంటారు. ఒకే ఫ్యామిలీ. గొడ్డలి పార్టీని ఆదర్శంగా తీసుకోవద్దండి, కలిసి ఉండడానికి ఆదర్శంగా ఉండండి. లిటిగేషన్ మంచిది కాదు, సమైక్యంగా అర్థం చేసుకొని పోవాలి. దానికోసం నేను కొత్త ప్రోగ్రాం పెట్టాను. 4 విజిట్స్ ఏ మంత్ అని ఒక ప్రోగ్రాం పెట్టాను. ఇలాంటి డిస్ప్యూట్స్ కోసం మీ దగ్గరికి వచ్చి రికార్డ్ అంతా పెట్టి 4 సార్లు మీ మనసు మార్చి మిమ్మల్ని కలపడానికి గొడ్డలి పార్టీని కూడా పనిచేయాలి. నేను ఇప్పుడు ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, విరోధాల వల్ల, విద్వేషాల వల్ల సమాజం నష్టపోతుంది, కుటుంబాలు చితికిపోతాయి. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిపాలన, చిక్కుమడులన్నీ విప్పతా. అక్కడి నుంచి మీరు కూడా కలిసి ఉండే విధానానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మీటింగ్ మళ్ళా చెప్తున్నా, ఎక్కడ రాజీ లేదు, జాగ్రత్తగా ఉండు. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ అదే మరిగా స్కూల్ ఎడ్యుకేషన్లో మీరు చూస్తే 0.5% మైనస్లో ఉన్నావు. మధ్యాహ్నం 2లో ఉన్నావు, నువ్వు మిడ్ డే స్కీమ్లో ఉన్నావు, దీంట్లో ఉన్నావు.
బీ కేర్ఫుల్, యూ రైజ్ టు ద అకేషన్. ఓకే, అదే మరి వెహికల్ రిజిస్ట్రేషన్ 0.83 మైనస్, ముందు ప్లస్లో ఉన్నారు, ఇప్పుడు మైనస్లో. ఇప్పుడు ఈ అధికారం కూడా మీ దగ్గర నుంచి కొత్తగా వెహికల్ రిజిస్ట్రేషన్ అంతా కూడా డీలర్కి ఇచ్చేసాను. మీరు వెహికల్ కొంటే అక్కడనే మీకు రిజిస్ట్రేషన్ చేసి నెంబర్ కూడా ఇచ్చి నేరుగా ఆఫీస్కి పోయే పని లేకుండా మీరు జల్సాగా ఇంటి కారుగో లేకుంటే స్కూటర్ తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. నేను ఎక్కడికక్కడ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాను కాబట్టి ఇంప్రూవ్ చేసుకోండి. రాష్ట్రంలో గోతులు లేని రోడ్లు, మొన్నటి వరకు ఎక్కడ చూసినా రోడ్లన్నీ గోతులే. ఇప్పుడిప్పుడే అన్నీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ పార్ట్ హోల్స్ అన్నీ పూర్తి చేస్తున్నాం. మన జిల్లాలో 0.88% మైనస్లో ఉన్నారు. ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకోవాలి. సబ్మిషన్ సార్, ఇక్కడ నేను R&B ఇస్తాను సార్. ఈ రోడ్స్ ఇచ్చిన డేటాలో R&B పంచాయతీ కూడా ఉంది. నాకు అర్థమైంది, రెండు ఉన్నాయి, రెండు సెపరేట్ చేయలేకపోతున్నాం. ఏ రోడ్డు ఎవరిదో వీళ్ళకి అర్థం కాదు. దాన్ని ఏ విధంగా అధిగమించాలో చూస్తాను. గ్రామ పంచాయతీలో అన్ని కనుక్కున్నాం సార్, మావన్నీ కూడా 100% బ్యాచ్ ఫ్రీ చేసాం సార్. మీ అయితే పూర్తి అయిపోయినాయా? చేసాం సార్. ఓకే, అదే మరి పంచాయత్ రాజ్ ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 1.32% రాష్ట్రానికంటే మైనస్లో ఉన్నావు. ఏంటి ఊర్లో అన్ని చేయమన్నాం కదా మీకు. మైక్ 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 సార్ ఇప్పుడు రీసెంట్గా రీసెంట్గా 4.5% ఇంప్రూవ్ అయింది సార్. అదేవిధంగా లాస్ట్ వీక్లో మనము నేషనల్ అవార్డ్స్ కూడా ఒక 4 అవార్డ్స్ మన చిత్తూరు జిల్లాకు రావడం జరిగింది సార్. 4 అవార్డులు వచ్చావు. స్టేట్ యావరేజ్ లాస్ట్ వరకు మైనస్లో ఉన్నావు, ఇప్పుడు ప్లస్కి వచ్చావు. ఇప్పుడు ప్లస్కి వచ్చాయి సార్. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేస్తాం సార్. డెఫినెట్లీ. నమ్మకమేనా? డెఫినెట్లీ సార్. నీకు కూడా అవార్డులకి ఎక్కువ వచ్చిందా? ఇంకా రాలేదా? థ్యాంక్ యూ సార్. ఆయన అభినందించండి. నేషనల్ అవార్డ్స్ 2 వచ్చాయి, 2 వచ్చాయి, 3 లాస్ట్ టైం ఒకటి, ఈసారి 3 వచ్చాయి సార్. ఈసారి 3 వచ్చాయి. కాణిపాకానికి ఒక అవార్డు, కుప్పానికి మండలానికి ఒక అవార్డు, డిపిఆర్సీకి ఒక అవార్డు, డిపిఆర్సీకి ఒక అవార్డు, 3 అవార్డులు జాతీయ స్థాయిలో వచ్చింది చిత్తూరు జిల్లాకి. గట్టిగా అభినందించండి, చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవుట్ ఆఫ్ 4లో మా ఎమ్మెల్యే నావే 2 అని మళ్ళీ ఆయన కూడా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైమ్ ఎనర్జీ కరెంటు విషయంలో ఏమయ్యా, నువ్వు కూడా వెనకబడ్డావు. 1.34% మైనస్లో ఉన్నావు. ఇంప్రూవ్ చేసుకోవాలి. బీ క్లియర్. ఇక ఉండేవాళ్ళు ఎంతమంది మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నారు? చేతుల పైకి ఎత్తండి. సూర్య గారు, సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్న వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి? అరిసి అరిసి కొట్టుకుంటున్నా, ఎవ్వరికీ మీకు పట్టడం లేదు. ఎస్సీలకు అందరికీ, ఎస్టీలకు ఎస్సీలకు ఉచితంగా ఇస్తానని చెప్పాను. మీరు 1 పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇక్కడుండే ఎమ్మెల్యేలు కానీ, మీరు కానీ గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీగా మీ ఇంటి మీద పెడతాం. మీరు కరెంటు వాడుకుంటారు, మిగిలితే